భార్య భర్త మధ్య ప్రేమానురాగాలు, యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం, అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి. ఒక్కొక్క అక్క బయలుదేరేది భక్తి. భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు, మరీ 1 గంట అవుతుంది, 12:30 అవుతుంది, కొంచెం సైతానోడా. ఎప్పుడు సైతాన్ గోల నీకు. ఈ దురాత్మ బంధించబడట్లేదు. ఎవరికి దురాత్మ? దుష్టుడా. అమ్మాయి నేనేం అనలేదు, కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు, కాస్త నిద్ర బొమ్మని చెబుతున్నా. నా నిద్ర నాకు తెలుసులే, దేవుడి పని ఆపేది దెయ్యమే అంటే ఇప్పుడు ఎవరు? ఇక నోరు మూసుకోవటం, ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు. ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, వినండి చెబుతా. ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం, దేవునికి మహిమ. మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వెంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి. ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమి గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి? ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు, దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేను అల్లా. మంచే, దేవునితో గడపటం మంచే, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా. ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త. నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను, బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుడు దేవుడు ఓకే, దేవుడు మంచిది, కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాను గాడు మంచిది, ఎక్కువ గడుపు, ఇంకా అక్కడే ఉండు, తలుపులు తీయొద్దు, తలుపు కొట్టేవాడు సైతాన్, తీయొద్దు, అక్కడే ఉండు. చూస్తాడు, ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఏందండి అసలు ఏంటి, నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో, ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళలో బాగా డీప్గా ఉంటావు, నేను ఎందుకు పాడు చేయటం అని నేను కలిసి తలుచుకోలేదు అమ్మాయి. అసలు వదిలేసి ఊరుకున్నాడు, అసలు పలకరించట్లేదు, కదిలించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో? తెలివితో కూడి చెయ్యి. భక్తి చేస్తున్నానని అతి చేయవాకు. భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు. పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కొక్క భర్త ఉంటాడు, ఈయన బాగా డెప్త్లో ఉంటాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గుర్తుపెట్టుకు, నువ్వు ఎంత భక్తిపరుడవైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. వింటున్నావా? జారినిగా మారిపోద్ది. నువ్వు ఎంత భక్తి గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం. నేను చెప్పను, నా సొంత మాటగా లేఖనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడు. స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావాసము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా. 2 ఏళ్ళు ఎంత? 4. 2 ఏళ్ళు ఎంత? 2 3. ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది. ఇంక నేనేం వివరించాల్సిన అవసరం లే. ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి. ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి. పొద్దున్నేలే 4ంటికి లే చక్కగా గడుపు దేవునితో. 6 దాకా గడుపు 2 గంటలు. ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే 3ంటికి లే 3 గంటలు గడుపు దేవుడితో. 6 చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో. 9 ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే, పిల్లల్ని రెడీ చేసే, భర్తను రెడీ పంపించేసే. అప్పుడు మళ్ళీ కూర్చో దేవునితో. లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తివైతే వెళ్ళిపో, చూసుకో. రాత్రి వేళ అయింది, సాయంత్రం అయింది, ఇంటికి వచ్చారు చక్కగా. వాళ్ళ బాధ్యతలు చూసేసాయి. వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసాయి, నేను తెల్లవారుజామున పెందలకాడు లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా? వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు. పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో, పండుకో, పెందలాడి పండుకో. నైట్ ఏమో కళ్ళు పోయిందాక, మసకలు వచ్చిందాక ఆ సెల్లు పెట్టుకొని చూసి 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 నిద్ర వస్తుంటుంది. అయినా సరే ఇదిలిచ్చుకొని చూసి 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 12ంటికి నిద్రపోతే 7ంటికి లేచిద్ది అమ్మగారు. అయ్యగారు అయితే 9ంటికి లేగుతాడు. కొంతమంది అప్పుడు లేచి హడావుడి చేస్తుంటారు. అంత అవసరం ఏముంది? అట్లొద్దు. ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా తయారైంది. మన చిన్నతనంలో ఎట్లా ఉంది? ఏ జాములు లేసి ఆడవాళ్ళు పనిచేశారు ఇళ్లలో. ఇప్పుడు ఏ జాములు లేస్తున్నారు? పల్లెటూళ్ళలో కూడా దరిద్రంగా తయారైంది ఇప్పుడు.